ఓం నమో నారాయణాయ. వైశాఖ పురాణం 2వ అధ్యాయం. నిన్నటి రోజున మనందరం వైశాఖ మాసంలో స్నానం ఏ విధంగా ఆచరించాలి, ఏ సమయమున స్నానం ఆచరించాలి, ఏ సమయంలో దేవతలు నదిలో ఉంటారు, ఎంతసేపు ఉంటారు, ఏ విధంగా స్నానం చేయాలి, తటాకంలో చేస్తే ఎలాంటి ఫలితం పొందుతాం, నదులలో చేస్తే, ఇంట్లో చేస్తే ఎలాంటి ఫలితాలను పొందుతాము, మరియు ఒక్కరోజు స్నానం చేస్తే ఎలాంటి ఫలితం, వారం చేస్తే, నెల అంతా చేస్తే ఎలాంటి ఫలితాలను పొందుతాము అనే విశేషాలను నిన్నటి రోజున తెలుసుకుందాం. మరి ఈరోజు వైశాఖ పురాణం 2వ అధ్యాయంలో మనం ఈ చేయవలసిన దానములు ఏంటి, ఎలాంటి దానం చేస్తే ఎలాంటి ఫలితాలను పొందుతాము అనే విశేషాలను మనం తెలుసుకుందాం. వైశాఖ పురాణం 2వ అధ్యాయము. వైశాఖ మాసమున చేయవలసిన వివిధ దానములు, వాటి ఫలితములు. నారద మహర్షి అంబరీష మహారాజుతో మరలా ఇట్లనెను: అంబరీష మహారాజా, వినుము. విష్ణు ప్రీతికరమగుటచే మాధవ మాసమని వైశాఖమును అందురు. వైశాఖ మాసముతో సమానమైన మాసము లేదు. కృతయుగమంతటి ఉత్తమ యుగము లేదు. వేద సమానమైన శాస్త్రము లేదు. గంగా జలమునకు సాటియగు తీర్థ జలము లేదు. జలదానముతో సమానమైన దానము లేదు. భార్య సుఖముతో సమానమైన సుఖము లేదు. వ్యవసాయము చేయుట వలన వచ్చు ధనమునకు సాటి అయిన ధనము లేదు. జీవించుట వలన వచ్చు లాభమునకు సమానమైన లాభము లేదు. నిరాహారముగా చేసిన తపమును మించిన తపము లేదు. దానము చేయుట వలన వచ్చు సుఖమునకు సాటి అయిన సుఖము లేదు. దయా సమానమైన ధర్మము లేదు. కంటితో సమమైన కాంతియును లేదు. భోజన తృప్తితో సమమైన తృప్తి, వ్యవసాయంతో సమమైన వ్యాపారము, ధర్మసమ్మతమైన మిత్రుడు, సత్యసమమైన కీర్తి లేవు. ఆరోగ్యంతో సమానమగు అభివృద్ధి, శ్రీ మహావిష్ణు సముఖుడైన రక్షకుడు, వైశాఖ సమమైన మాసము లేవని కవులు వర్ణించుచున్నారు. శేషసాయియగు శ్రీ మహావిష్ణువునకు వైశాఖ మాసము మిక్కిలి ప్రియమైన మాసము. ఇట్టి మాసమును వ్రతమును పాటింపక వ్యర్థముగా గడిపినవాడు ధర్మహీనుడు అగుటయే కాదు, పశుపక్ష్యాది జన్మలు పొందుచున్నాడు. వైశాఖ మాస వ్రతమును పాటింపనివాడు చెరువులు త్రవ్వించుట, యజ్ఞ యాగాదులను చేయుట మున్నగు వానిని ధర్మ కార్యములను చేసినను, వైశాఖ మాస వ్రతమును పాటింపనిచో ఇవి అన్నీయూ వ్యర్థములగుచున్నవి. వైశాఖ వ్రతమును పాటించువానికి మాధవ అర్పితములు గావించి భక్షించి ఫలాదులను శ్రీ మహావిష్ణు సాయుధ్యమును కలుగును. అధిక ధన వ్యయము చేయు వ్రతములెన్నియో ఉన్నవి. అట్లే శరీరమునకు క్లేశమును కలిగించు వ్రతములను ఎన్నియో ఉన్నవి. ఆ వ్రతములన్నీయూ తాత్కాలిక ప్రయోజనములను కలిగించును, అంతేకాదు పునర్జన్మను కలిగించును, అనగా ముక్తిని ఈయవు. కనుక నియమపూర్వకమైన వైశాఖ మాస ప్రాతకాల స్నానము పునర్జన్మను పోగొట్టును, అనగా ముక్తిని ఇచ్చును. అన్ని దానములలో చేసినచో వచ్చు పుణ్యము, సర్వతీర్థముల యందు స్నానం చేసిన వచ్చు పుణ్యము వైశాఖ మాసమున జలదానము చేసినంతనే వచ్చును. ఆ దానము చేయునట్టి శక్తి లేకున్నచో, అట్టి శక్తి కల మరొకరిని ప్రబోధించినచో అట్టి వానికి సర్వ సంపదలు కలుగును, హితములను చేకూరును. దానములన్నింటినీ ఒకవైపునను జలదానమును మరొక వైపునను ఉంచి తూచినచో జలదానమే గొప్పది అగును. బాటసారుల దప్పిక తీరుటకై మార్గమున చలివేంద్రమును ఏర్పరచి జలదానము చేసినచో వాని కులములోని వారందరూ పుణ్యలోకములు పొందురు. జలదానము చేసిన వారు విష్ణులోకము పొందురు. చలివేంద్రము ఏర్పరచుటచే బాటసారులు, సర్వదేవతలు, పితృదేవతలు అందరూ సంతృప్తులు ప్రీతినంది వరములను ఇస్తురు. ఇది నిస్సంశయముగా సత్యము సుమా. దప్పిక గలవాడు నీటిని కోరును, ఎండ బాధ పడినవాడు నీడను కోరును, చెమట పట్టినవాడు విసురుకొనుటకు విసనకర్రను కోరును. కావున వైశాఖ మాసమున కుటుంబ సహితుడైన బ్రాహ్మణునకు జలమును, గొడుగును, విసనకర్రను దానమియ్యవలెను. నీటితో నిండిన కుంభమును దానమియ్యవలెను. ఇట్లు దానము చేయనివాడు చాతక పక్షి అయి జన్మించును. చాతక పక్షి అంటే చాతకమను పక్షి భూస్పర్శకల నీటిని త్రాగిన చనిపోవును. కావున మబ్బు నుండి పడుచున్న నీటి బొట్టులను కింద పడకుండా ఆకాశముననే తాగి ఉండును.
ఆ నీరే వానికి జీవనాధారమైన ఆహారమని కవులు వర్ణింతురు. దప్పిక కలవానికి చల్లని నీటినిచ్చి ఆదరించిన వానికి కొన్ని రాజసూయ యాగములు చేసినంత పుణ్యఫలము కలుగును. ఎండకు డస్సిన వానికి విసినకర్రతో విసిరి ఆదరించినవాడు పక్షిరాజై త్రిలోక సంచార లాభము పొందును. అట్లు జలముని ఈయనివారు బహు విధములైన వాత రోగములను పొంది పీడితులగురు. ఎండకు డస్సిన వానికి విసురుటకు విసినకర్ర లేనిచో పై బట్టతో అంటే ఉత్తరీయమును విసిరినవాడు పాప విముక్తుడే విష్ణు సాయుధ్యమును పొందును. పరిశుద్ధమైన మనస్సుతో భక్తితో తాటాకు విసినకర్ర ఇచ్చినను సర్వపాప విముక్తుడై బ్రహ్మలోకమును పొందును. అలసటను వెంటనే పోగొట్టునట్టి విసినకర్రను ఈయనివాడు నరలోక బాధలను పొంది భూలోకమున పాపాత్ముడే జన్మింతును. గొడుగును దానం చేసినచో ఆది భౌతిక ఆది ఆత్మిక దుఃఖములను నశించును. విష్ణుప్రియమైన వైశాఖమున గొడుగు దానం ఇయ్యనివాడు నిలువ నీడలేనివాడై పిశాచమే బాధపడును. వైశాఖ మాసమున పాదుకలను దానమిచ్చినవాడు యమదూతలను తిరస్కరించి విష్ణులోకమును చేరును మరియు ఇహలోకమున బాధలను పొందడు, సర్వసుఖములను పొందును. చెప్పులు లేక బాధపడు వానికి చెప్పులు లేవని అడిగిన వానికి చెప్పులను దానము చేసినవాడు బహుజన్మలలో రాజగును. నిరాధారులకు బాటసారులకు ఉపయోగించినట్లుగా అలసట తీర్చున్నట్లుగా మండపము మున్నగ వాణిని నిర్మించిన వాని పుణ్య పరిమాణమును బ్రహ్మను చెప్పజాలడు. మధ్యాహ్న కాలమున అతిథిగా వచ్చిన వానిని ఆహారమిచ్చి ఆదరించినచో అనంత పుణ్యము కలుగును. అంబరీష మహారాజా, అన్నదానము వెంటనే తృప్తిని కలిగించు దానములలో అత్యుత్తమము. కావున అన్నదానముతో సమానమైన దానము లేదు. అలసి వచ్చిన బాటసారిని వినయం మధురముగా కుశలములు అడిగి ఆదరించిన వానిని పుణ్యము అనంతము. ఆకలిగల వానికి భార్య, సంతానము, గృహము, వస్త్రము, అలంకారము మున్నగునవి ఇష్టములు కావు, ఆవశ్యకములు కావు. అన్నము మాత్రం ఇష్టము, ఆవశ్యకము. కానీ ఆకలి తీరినచో ఇవన్నీ ఇష్టములు ఆవశ్యకములు అగును. అనగా అన్నము, భార్య మున్నగు వానికంటే ముఖ్యమైనది, ప్రశస్తమైనది. అట్టి అన్నదానము అన్ని దానముల కంటే ఉత్తమమైనదని భావము. కావున అన్నదానములతో సమానమైన దానము ఇంతకు ముందు లేదు, ముందు కాలమున కూడా ఉండబోదు. వైశాఖ మాసమున అలసిన బాటసారికి జలదానము, ఛత్రదానము, వ్యజనదానము, పాదుకాదానము, అన్నదానము మున్నగు వానిని చేయని వారు పిశాచమై ఆహారము దొరకక తన మాంసమునే భక్షించినట్టి దుర అవస్థను పొందుదురు. కావున అన్నదానము మున్నగు వానిని యథాశక్తిగా చేయవలెను. రాజా, అన్నమును పెట్టినవాడు తల్లిని తండ్రిని తన ఆదరణ మున్నగు వానిచే మరపించును. కావున త్రిలోకవాసులందరూ అన్నదానముచే సర్వోత్తమమైన దానముని మెచ్చుచున్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు కేవలం జన్మనిచ్చిన అన్నదాతలు మాత్రమే. కన్నందులకు అన్నం పెట్టవలసిన నైతిక బాధ్యత వారికి కలదు. కానీ అన్నదానం చేసి జీవితమును నిలిపినవాడు తల్లిదండ్రుల కంటే నిర్వ్యాజమైన ఉత్తమ బంధువు. నిజమైన తల్లియు తండ్రియు అన్నదాతయే. కావున అన్నదాత సర్వతీర్థ దేవతాస్వరూపుడు, సర్వదేవతాస్వరూపుడు, సర్వధర్మస్వరూపుడు. అనగా అన్నదానమున అన్ని తీర్థములు అంటే వాటిలో స్నానం చేసిన పుణ్యము, అన్ని తీర్థములలో స్నానం చేసినంత పుణ్యము, సర్వదేవతలు అంటే అందరు దేవతలను పూజించిన ఫలము, సర్వధర్మములు అంటే అన్ని ధర్మంలో ఆచరించిన ఫలము కలుగునని భావము. ఇది వైశాఖ పురాణం 2వ అధ్యాయము సంపూర్ణం. మరిన్ని భక్తి విశేషాల కోసం, పురాణాల కోసం, సచ్చరిత్రలు, అవధూతుల చరిత్రలు, భక్తి పాటలు, భక్తి ప్రశ్నలు, కథలు ఇలా మరిన్ని విశేషాల కోసం యూట్యూబ్లో ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో నారాయణాయ. స్వస్తి.